నమస్కారం అభియా న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో మదన పడుతున్న టీడీపీ పసుపు జెండా ఎగురుతుందా? వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? ఇదేం పోలీస్ వ్యవస్థ, మీరు రక్షకుల భక్షకుల? తాడిపత్రి ఘటనపై నిలదీసిన టీడీపీ. ఐఐటిలో పరిశోధనకు మీట్స్ విద్యార్థులు యాజమాన్యంచే ప్రశంసలు. విదేశాల్లో ఉద్యోగాలకు ఈ రంగమే కీలకం. సామర్థ్య ఇంటర్నల్ మీట్లో స్పష్టం. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలో రాజకీయం మలుపులు తిరిగినట్లు చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో బలంగా కనిపించింది. దీనికి తోడు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా కొంతకాలంగా అంటిముట్టనట్లు వ్యవహరిస్తూ ప్రజలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థి అన్వేషణలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవి విరమణ చేసిన నిషార్ అహ్మద్ను ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుండి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే స్థానంలో ఇన్ఛార్జే పాల్గొనేవారు. ఇదిలా ఉండగా మదనపల్లి పట్టణంలో ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు బలంగా ఉన్నందున ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ముస్లిం మైనార్టీకి చెందిన షాజహాన్ బాషాకు టికెట్ కేటాయించింది. అభ్యర్థి ప్రకటనతో అంతవరకు ఆశావహులుగా ఉన్న వ్యక్తులు మినహాయిస్తే టీడీపీ కేడర్లో జోష్ పెరిగింది. షాజహాన్ బాషా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు సోదరుడు. 2019లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మదనపల్లి నియోజకవర్గంలో తొలి ముస్లిం ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో స్థానిక నీరుగట్టివారిపల్లి సమీపంలో అంతవరకు అన్యాక్రాంతంలో ఉన్న 100 కోట్ల విలువైన మసీదు ఆస్తులను వక్ఫ్ బోర్డు పరం చేయించి ఆ సామాజిక వర్గానికి దేవుడయ్యారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అజాత శత్రువు అనిపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ అందరినీ కలుపుకుని ముందుకు దూసుకుపోతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కానీ పోలింగ్ సమయానికి కాస్త డీలా పడినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీ విజయం నల్లేరు మీద నడకేనంటున్న సందర్భంలో రాజకీయ అనూహ్య మలుపులు తిరిగి పోటాపోటీగా మారినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన నిసార్ అహ్మద్కు స్వామ్యుడిగా పేరుంది. మొదట డీలాగా కనిపించిన ఆయన చాప కింద నీరులా క్రమేపీ పుంజుకున్నట్లు ఓటరు నాడి చెబుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మదనపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1983, 1985లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాటకొండ నారాయణ రెడ్డి గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆవుల మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాగా ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులైన రాటకొండ కృష్ణసాగర్ 1994లో గెలిచారు. 1999లో రాచకొండ శోభ, దొమ్మలపాటి రమేష్ టీడీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. 2009 నుంచి టీడీపీ వరుస అపజయాలు చవిచూస్తోంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ బలహీనపడింది. ప్రస్తుతం తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్న కురబలకోట, బి కొత్తకోట మండలాలు 2009కు ముందు మదనపల్లి నియోజకవర్గంలో ఉండేవి. ఇవి రెండు టీడీపీకి మంచి పట్టున్న మండలాలే. దీనికి తోడు మదనపల్లి టీడీపీ నాయకుల్లో వర్గపోరు ఎక్కువ కావడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వర్గాలు కలిసి రాకపోవడం పార్టీ బలహీనతకు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణాలతోనే 2009లో కాంగ్రెస్ అభ్యర్థి షాజహాన్ బాషా గెలవగా 2014, 2019లో వైసీపీకి చెందిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, నవాజ్ బాషా విజయం సాధించారు. మదనపల్లిలో పసుపు జెండా ఎగిరి 15 సంవత్సరాలు అయినందున ఈసారి ఎలాగైనా పార్టీని గెలిపించుకోవాలనే కసితో కేడర్ పనిచేసింది. జనసేన, బీజేపీ ఓటు బ్యాంకు కలిసి రావడం, అధికార వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న కారణంగా టీడీపీ విజయావకాశాలు మొదట్లో మెండుగా ఉన్నట్లు కనిపించినా క్రమేపీ ప్రత్యర్థి వర్గం బలం పుంజుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలి ఇప్పటికీ మారలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి గంజే నాగరాజు ఆక్షేపించారు. తాడిపత్రిలో ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న దాసన్ కిరణ్ కుమార్పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసర్ కిరణ్ కుమార్ను టీడీపీ నాయకుల బృందం పరామర్శించింది.
ఈ సందర్భంగా పోలీస్ చర్యలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో పోలీసుల విధులు ఏమిటని ప్రశ్నించారు. చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రజలను ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుక లేక వైసీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా పనిచేసేందుక ఈ వ్యవస్థ ఉండేదని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పోలీసులు తమ రాజ్యాంగానికి అతీతులమన్న విషయాన్ని మర్చిపోయారని ఆరోపించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుని ప్రజలను రక్షణగా నిలవాల్సిన వ్యవస్థే ప్రజలను భక్షించేలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత ఎవరికి ఏమివ్వాలో ఇస్తామన్నారు. మీడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం 3వ సంవత్సరం విద్యార్థులకు తిరుపతి ఐఐటిలో ఇంటర్న్షిప్కు అవకాశం వచ్చినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజు తెలిపారు. VLSI అను అంశంపై వి కుమార్, లోకేష్, కావేరి, హర్షిక, దివ్యలకు ఈ అవకాశం లభించినట్లు స్పష్టం చేశారు. ఈ విద్యార్థులు 45 రోజులు VLSIపై ఐఐటిలో పరిశోధనలు చేస్తారని అన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజు, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, అధ్యాపకులు అభినందించారు. అంగళ్ళ సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు MBA విభాగం ఆధ్వర్యంలో సామర్థ్య ఇంటర్నల్ మేనేజింగ్ మీట్ ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MBA విద్యార్థులకు వారి నైపుణ్యాలను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, ముఖ్యంగా విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలన్నారు. తద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు సులువుగా లభిస్తాయన్నారు. దేశ విదేశాల్లో అద్భుతమైన ఉద్యోగ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నందున క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచ దేశాల్లో ఏ కంపెనీలో ఉద్యోగం సాధించాలన్నా MBA గ్రాడ్యుయేషన్ అవసరమని, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ రంగం, ఇన్సూరెన్స్ మొదలైన ఎన్నో రంగాలలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీన్ శ్రీమంత బసు, ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి, కన్వీనర్ డాక్టర్ జ్ఞానప్రసూన తదితరులు పాల్గొన్నారు. అభయ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఆదరణ మాకు ముఖ్యం. దయచేసి ఆదరించండి, ప్రోత్సహించండి. నమస్కారం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.